ఒక చల్లని వర్షం పడుతున్న సాయంత్రం సందీప్ పాఠశాల నుండి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాడు. అతని బూట్ల కింద నీటి కుంటలు చిమ్మాయి మరియు చల్లని గాలి అతని వణికించింది. అకస్మాత్తుగా అతనికి ఒక చిన్న కేక వినిపించింది. చుట్టూ చూసినప్పుడు ఒక బెంచ్ కింద తడిసిపోయి దాక్కున్న ఒక చిన్న కుక్కపిల్లని అతను చూశాడు. ఏమాత్రం ఆలోచించకుండా సందీప్ మోకరిల్లి కుక్కపిల్లని తన చేతుల్లోకి తీసుకుని తన వెచ్చని స్కూల్ స్వెటర్లో చుట్టాడు. సందీప్ ఇంటికి చేరుకున్నప్పుడు అతని తల్లికి ఆశ్చర్యంగా కనిపించింది, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ చిన్న జీవి వణుకుతున్నట్లు ఆమె చూసి ఆమోదం తెలుపుతూ తల ఊపింది. సందీప్ కుక్కపిల్లకి చిన్న గిన్నెలో గోరువెచ్చని పాలిచ్చాడు. ఆ కుక్కపిల్ల మొదటిసారిగా తన చిన్న తోకను ఊపింది. రోజులు గడిచాయి. సందీప్ మరియు కుక్కపిల్ల విడదీయరాని అనుబంధంగా మారారు. వర్షం లేదా వెలుతురు వారు ప్రతిరోజూ కలిసి ఆడుకునేవారు. కుక్కపిల్లకి చోటు అని పేరు పెట్టారు. ఒక సాయంత్రం మళ్లీ వర్షం పడింది. కానీ ఈసారి చోటు బయటకు పరిగెత్తి నీటి కుంటల్లో నీరు చిమ్ముతూ తిరిగి వెళ్లడానికి తనకు వెచ్చని ఇల్లు ఉందని తెలుసుకుంది. దయా సూర్యుని కంటే ఎక్కువగా వేడెక్కిస్తుంది. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపొక కొత్త స్టోరీతో కలుద్దాం. బాయ్ బాయ్.